బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఉదయం సదాశివపేటలో ఓ హోటల్లో వృద్ధులు పేదలకు డబ్బులు పంచినట్టుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్టుగా సదాశివపేట సిఐ వెంకటేష్ తెలిపారు. సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాంద్బాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నారటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు వంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనను ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జగ్గారెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని పంపించి వేయడం జరిగింది. దాని మీద ఫిర్యాదు రావడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ టీం ఫిర్యాదు మేరకు మనము జగ్గారెడ్డి గారి మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నందున కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ విధంగా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ నిబంధన ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన